शुभोदय। आज हम वर्तमान काल में तात्कालिक वर्तमान काल देखेंगे। इसे हिंदी में अपूर्ण वर्तमान काल कहते हैं। इसमें ने का प्रयोग नहीं होता। ఏమంటారండి దీన్ని అపూర్ణ వర్తమాన కాలం అంటారు। ఇందులో నే అనేటటువంటి భూతకాల ప్రత్యయం कर्ता कारक प्रयोगం అవ్వదు। राम रोटी खा रहा है, मैं स्कूल जा रहा हूँ, वे काम कर रहे हैं, तुम क्या कर रहे हो, सीता सो रही है, तुम क्या सोच रही हो, वहाँ कौन गा रही है, हम हिंदी सीख रहे हैं। एक बार फिर देखिए। రామ్ రోటీ కా రహా హై, రాముడు రొట్టెని తినుచూ ఉన్నాడు। నువ్వు చూసిన సమయానికి ఆ పని జరుగుతుంది। తినేసాడా తింటున్నాడా ఏంటా అన్నది ఇప్పుడు ఖచ్చితంగా మనం చెప్పలేం। తింటూ ఉన్నాడు, పని పూర్తయిపోవచ్చు లేదా ఇంకా భవిష్యత్ కాలంలో కూడా కొనసాగచ్చు। అర్థమవుతుందండి। మే స్కూల్ జా రహా హూ, 9:15 గంటలకు వాడు బయలుదేరాడు, స్కూల్కి వెళ్తూ ఉన్నాడు। 9:30 వరకు వెళ్ళొచ్చు లేదా 9 అయ్యేసరికి స్కూల్కి చేరుకోవచ్చు, వెళ్తూ ఉన్నాడు। అర్థమవుతుందా? కొనసాగుతుంది అనమాట। వర్తమాన కాలంలో పని కొనసాగుతుంది, భవిష్యత్ కాలంలో కూడా ఉండొచ్చు లేదా ఆ సమయంలో నా పని ముగియవచ్చు। వే కామ్ కర్ రహే హై, వాళ్ళు పని చేయుచూ ఉన్నారు। తుమ్ క్యా కర్ రహే హో, మీరు ఏమి చేయుచున్నారు। సీత సో రహీ హై, సీత నిద్రపోతూ ఉన్నది। అర్థమవుతుంది కదండి। ఇందులో కొన్ని వాక్యాలన్నీ కూడా భూతకాలంలో పుల్లింగం బహువచనంలోని, కొన్ని వాక్యాలు స్త్రీలింగంలోనే ఉన్నాయి। ఇప్పుడు చూడండి। మే రోటీ ఖాతా హూ, వీటిని ఏం చేయాలి? తాత్కాలిక వర్తమాన కాలంలోకి మార్చాలి। ఏం యాడ్ చేయాలి? తాత్కాలిక వర్తమాన కాలంలో ఉండాలి అంటే రహ ఉండాలి। ఖాతా హే జాతా హే అన్నవి సామాన్య వర్తమాన కాలాలు। అదే రహ ఉన్నట్టయితే అపూర్ణ వర్తమాన కాలాలు, వాటినే తాత్కాలిక వర్తమాన కాలము అంటారు। అయితే మే రోటీ ఖాతా హూ ఏమవుతుందండి? మే రోటీ కా రహా హూ, హమ్ గేంద్ ఖేల్తే హై, హమ్ గేంద్ ఖేల్ రహే హై, తే తీసేసి రహే, తా తీసి రహా అని పెట్టాలి। వహ గర్ జాతా హై, వహ గర్ జా రహా హై, సీత కపడే సీతీ హై, సీనా అంటే కుట్టడం అండి। సీత కపడే सी रही है, माँ रोटी बनाती है, माँ रोटी बना रही है। तुम क्या करते हो, तुम क्या कर रहे हो। वे अखबार पढ़ते हैं, वे अखबार पढ़ रहे हैं। सरला दूध लाती है, सरला दूध ला रही है। वह औरत फल बेचती है, वह औरत फल बेच रही है। लड़कियां सबक याद करती हैं, लड़कियां सबक याद कर रही है। सबक అంటే నీతి అండి, యాద్ అంటే గుర్తు చేసుకోవడం। मैं रोटी खाता हूँ, मैं रोटी खा रहा हूँ, हम गेंद खेलते हैं, हम गेंद खेल रहे हैं। वह घर जाता है, वह घर जा रहा है। అర్థమవుతుందండి। తా ఉంటే రహా, తే ఉంటే రహే, తీ ఉంటే రహి। స్త్రీలింగాలు పుల్లింగాలు ఎలా ఇచ్చాడో వాక్యాన్ని అలాగే ఉంచి రహా రహే రహీల్ని మారిస్తే అపూర్ణ భూతకాలంలో వర్తమాన కాలంలోకి వాక్యాలు మారినట్టే। ఇవన్నీ కూడా సామాన్య వర్తమాన కాలంలో ఉన్నటువంటి వాక్యాలు। తాత్కాలిక వర్తమాన కాలంలో సరియు క్రియలను ఉపయోగించి ఈ క్రింది వాక్యములు పూర్తి చేయము। సామాన్య వర్తమాన కాలం అంటే ఏంటండి? రహా రహే రహి, వీటికి అవి పెట్టి క్రియలు పూర్తి చేయండి। వాక్యాన్ని అనుసరించి క్రియ పెట్టాలండి। బిల్లీ దూద్ డాష్, ఆప్ యహా డాష్ స్త్రీలింగంలో, హమ్ తమాషా డాష్, తమాషా అంటే సర్కస్ లాంటిది। లడికే मैदान में डैश, लड़कियां घर में डैश, हम घड़ी डैश, पिताजी खत डैश, अध्यापक लड़कों को डैश, वे चाय डैश, मैं पाठ डैश। अकड़ पढ़ रहा, लिख रहा, ला रहा है, दे रहा है, कर रहा है, सोच रहा है అని లింగాన్ని అనుసరించి మార్చాల్సి ఉంటుంది। ధన్యవాదాలు।